హరిహర వీరమల్లు. సో లెక్క ప్రకారం ఈ పాటికి మనకి హరిహర వీరమల్లు మూవీ థియేటర్లోకి రావాల్సి ఉంది. సో ఈ మంత్ 12న ఈ మూవీని అయితే రిలీజ్ చేయాలనుకున్నారు. మొత్తంగా ఇప్పటివరకు 12 రిలీజ్ డేట్లు మార్చుకున్న సినిమాగా మనకి వీరమల్లు అయితే ఉన్నది. సో ఫైనల్గా మనకి 12న రావాల్సిన మూవీని పోస్ట్ పోన్ చేశారు కదా, దాని తర్వాత ఓటీటీతో సంప్రదింపులు జరిపించి మొత్తానికి ఇప్పుడు హరిహర వీరమల్లు రిలీజ్ పోస్టర్ మరోసారి అయితే పడింది. ఈసారి జూలై 24th డేట్. సో సినిమా ఇప్పటికే మనకి విఎఫ్ఎక్స్ పనులు కానీ తర్వాత అదర్ వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసుకొని మూవీ రిలీజ్కి అయితే రెడీగా ఉంది. సో ట్రైలర్ కూడా త్వరలోనే రాబోతుందని చెప్తున్నారు. దీని ప్రకారం సినిమా విడుదల తేదీల ప్రకారం ఓటీటీ చేతుల్లోకి వెళ్ళడం అండ్ మెయిన్గా పెద్ద హీరోల మూవీస్ కూడా ఓటీటీ వాళ్ళు కంట్రోల్ చేయడం అనేది కొంచెం దారుణమనే చెప్పుకోవాలి. సో ఇక్కడ ఎవరు కూడా ఏం చేసేది లేదు. సో థియేటర్కల్ సిస్టమ్ మొత్తం రిస్క్గా మారింది. సో ఓటీటీ నుంచి ఫిక్స్డ్ అమౌంట్ వస్తున్నప్పుడు దాని మీదే ఎక్కువగా ప్రొడ్యూసర్స్ అయితే కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. దానివల్ల ఓటీటీ చేతులకు అయితే వెళ్ళిపోయాయి మూవీస్ అన్నీ. అండ్ ఇప్పుడు ప్రాబ్లం ఏమొచ్చిందంటే అదే రోజు అంటే 25th కింగ్డమ్ రిలీజ్ చేద్దామని అయితే అనుకున్నారు. సో ఇప్పుడు కింగ్డమ్ సినిమా మూవీ కూడా సేమ్ పరిస్థితి జరిగింది. ఇప్పటికీ 3 times మనకి హరిహర వీరమల్లుతో క్లాష్ అయితే 3 times పోస్ట్ పోన్ చేసుకున్నారు. 2 times పోస్ట్ పోన్ చేసుకున్నారు. ఇది 3rd time. సో ఇక్కడ కూడా ఓటీటీ వాళ్ళతో అయితే డిస్కషన్స్ చేస్తున్నారు. ఓటీటీ వాళ్ళు ఒప్పుకుంటే మూవీ బ్యాక్ వెళ్తుంది, లేదంటే హరిహర వీరమల్లుతో క్లాష్ అయ్యే ఛాన్సెస్ ఉంది. అంటే క్లాష్ అంటే డైరెక్ట్ క్లాష్ అయితే ఉండదు, సేమ్ డేట్ అయితే రాదు, బట్ అట్లీస్ట్ 1 day డిఫరెన్స్తో అయినా వస్తారు. ఎందుకంటే నాగవంశీ గారు డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారి మూవీ మీద కింగ్డమ్ మూవీని అయితే రిలీజ్ చేయరు. సో వచ్చే వారం దీని డేట్ కూడా మనకి అనౌన్స్ చేసే అవకాశం ఉంది. సో హరిహర వీరమల్లు కింగ్డమ్ రెండూ కూడా రిలీజ్ అయితే పెద్దగా గ్యాప్ అయితే ఉండదు రెండింటి మధ్య. సో 2 సినిమాలు ఒకే రోజు అయితే మాత్రం రావు, ఇదైతే పక్కాగా తెలుసు మనకి. సో క్రిష్ జ్యోతికృష్ణ గారు ఇద్దరు కలిపి ఈ మూవీకి అయితే డైరెక్షన్ చేశారు హరిహర వీరమల్లుకి. అండ్ పవన్ కళ్యాణ్ గారు, నిధి అగర్వాల్ గారు హీరోయిన్గా నటించిన ఈ మూవీకి ఏఎం రత్నం గారు అయితే నిర్మాతగా ఉన్నారు. సో ఇప్పటికే ప్రచారాన్ని అయితే మొదలుపెట్టి ఆపేశారు కదా. సో మిగిలిన ప్రమోషన్ మొత్తాన్ని కంటిన్యూ చేస్తూ ఓజీకి మించిన బజ్ రావాలంటే ఈ సినిమా మొత్తానికి ట్రైలర్ మీదే మొత్తంగా డిపెండ్ అయ్యి ఉంది. సో ట్రైలర్ త్వరలోనే రిలీజ్ అవుతుంది అంటున్నారు, దాన్ని కూడా గ్రాండ్గా అరేంజ్ చేస్తున్నారు. అండ్ దాంతోపాటు పవన్ కళ్యాణ్ గారు దీనికి ప్రమోషన్ ఈవెంట్స్ అన్నిటికీ కూడా అటెండ్ అవుతానని చెప్పి ఏఎం రత్నం గారికి మాట ఇవ్వడం, ఆ మాట ప్రకారం మనకి ప్రమోషనల్ ఈవెంట్స్ అన్నిటికీ మనకి పవన్ కళ్యాణ్ గారు డేట్స్ ఇవ్వడం కూడా జరిగింది. సో దానివల్ల ఈసారి రిలీజ్ డేట్కి కంప్లీట్గా ఆల్మోస్ట్ మనకి 1 month దగ్గర టైం ఉంది కదా, ప్రమోషన్కి గట్టిగా వాడుకుంటారని అయితే తెలుస్తుంది. సో దీని గురించి మీరే అనుకున్నారు? ఈ 12th డేట్ మనకి అంటే 12th డేట్ అంటే 12వ డేట్ అయితే రిలీజ్ చేశారు కదా 24th జూలై అని చెప్పి, దీని గురించి మీరేమనుకుంటున్నారో కమెంట్ చేయండి. అండ్ ఇన్ని డేట్లు ఏ మూవీకైనా మారిందా, మీరేమనుకుంటున్నారో అది కూడా కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.